ఎస్. సో నౌ లెట్ us go for the first law of thermodynamics. అసలు చాలా ఈజీ ఇవి, మనం అసలు ఏదో పేర్లు అట్లా పెడతాం కానీ ద థింగ్ అన్నది మనకు అర్థం కావాలి, అసలు వాట్ ఈజ్ యాక్చువల్ ఇట్ అన్నది. అసలు మనకు దీంట్లో తెలియదు ఏమని చెప్పు, ఇట్స్ ఆల్రెడీ నోన్ ఫర్ అస్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అయితే ఇంకా ఈవెన్ ఇట్ ఈస్ వెరీ కామన్, యూ మైట్ హ్యావ్ స్టడీ ఇన్ యువర్ 8th స్టాండర్డ్. మామూలు జనరల్గా ఎనర్జీ కన్జర్వేషన్ అన్నది ఎప్పటి నుంచో చదువుతుంటాం మనం ఎనర్జీ కన్జర్వేషన్. బట్ ఇన్ ఏ పర్టికులర్ ప్రాబ్లం దాన్ని ఎలా అప్లై చేయడం అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది అంతే. సో దీన్ని భూతద్దం పెట్టి చూడకూడదు, సింపులే, కరెక్ట్గా తెలియాలి. ఆ పాయింట్ అనేది కరెక్ట్గా తెలిస్తే మన బ్రెయిన్లోకి ఎక్కితే సరిపోతుంది అంతే. దెన్ గో ఫర్ వాట్ ఈస్ ఫస్ట్ లా. సో ఫస్ట్ లా మనం డైరెక్ట్గా వెళ్ళే ముందు దెన్ వీ నీడ్ టు డిఫైన్ సమ్ వర్డ్స్ లైక్ సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి. సో వాట్ ఇస్ ద సిస్టమ్ అంటే ఏంటి, అది సిస్టమ్ అంటే కంప్యూటర్ సిస్టమా, లేదా మన కాన్స్టిట్యూషనల్ సిస్టమా, మన లా సిస్టమా, మన మార్కెట్ సిస్టమా. సిస్టమ్ అంటే అదే కదా, ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ సంథింగ్. సిస్టమ్ మీన్స్ ద థింగ్ విచ్ ఈజ్ అండర్ స్టడీ. దేనైతే చదువుతున్నాం అదే సిస్టమ్. ఐడల్ గ్యాస్ అని చదువుతుంది ఐడల్ గ్యాస్, యాపిల్ ఈజ్ ఫాలింగ్ అంటే యాపిల్. సో మాలిక్యూల్స్ ఆర్ కొలైడింగ్, క్యారమ్ బోర్డ్స్లో కాయిన్స్ ఆర్ కొలైడింగ్, దట్ ఈస్ అవర్ స్టడీ, ద థింగ్ విచ్ వీఆర్ స్టడీయింగ్. సో దాన్నే మనం ఏమంటాం, దట్ ఈస్ నోన్ యాజ్ ద ఫర్ యాజ్ ఎ సిస్టమ్. అంతేనా? సిస్టమ్ అంటే దానికి మళ్ళీ పెద్దగా డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం. సో సిస్టమ్ మనం ఏంటంటే ఒక ఐడియల్ గ్యాస్ ఏదో తీసేసుకున్నాం. లెట్స్ సే గ్యాస్ ఉంది, దెన్ వాట్ ఇస్ ద ప్రెషర్, దెన్ వాట్ ఇస్ ద వాల్యూమ్, హౌ మెనీ మోల్స్ ఆర్ దేర్, దెన్ వాట్ ఇస్ ద టెంపరేచర్, then what happens if volume increases, if what happens temperature decreases, if what happens heat will supply to the system. అదే కదా మనం చదివేది. దట్స్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు స్టడీ. ద సిస్టమ్ అండర్ స్టడీ. దేనైతే చదువుతున్నామో అదే మన సిస్టమ్. సో దిస్ సిస్టమ్స్ ఈజ్ అగైన్ ఆఫ్ 3 టైప్స్. సో వన్ ఈజ్ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్, అనదర్ వన్ ఈజ్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్ లేదా క్లోజ్డ్ సిస్టమ్, అనదర్ వన్ ఈజ్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్. Let us talk about what is the open system. Let us take a glass of water or bucket of water, either glass of water, and leave it uncovered. Let us take a glass of water and expose to the sunlight and leave it as uncovered. దాని మీద మూత ఏం మొయ్యలే, మనం వదిలేసాం. Then what is the system means? Glass water, అదే సిస్టమ్. Rest of the thing is the universe. Apart from that glass and water, remaining thing will be the universe. So open system అంటే మీనింగ్ ఏంటంటే, ఈ సిస్టమ్ అనేది యూనివర్స్ తోటి ఇట్ కెన్ గివ్ సమ్ ఎనర్జీ టు ద సిస్టమ్. సిస్టమ్ టు సరౌండింగ్స్కి ఇవ్వచ్చు, సరౌండింగ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు ఎనర్జీ అన్నది. ఇట్ షేర్స్ ద ఎనర్జీ అండ్ ఈవెన్ మాస్. సమ్ మాలిక్యూల్స్ వేపర్స్ లేకి వెళ్ళిపోవచ్చు. అంటే ఓపెన్ సిస్టమ్ మీన్స్ విచ్ షేర్స్ విత్ ద సరౌండింగ్స్ బోత్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ మాస్. ఎనర్జీ అండ్ మాస్ రెండు కనుక షేర్ చేస్తే విత్ ద సరౌండింగ్స్, అంటే ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్ ఇన్ సచ్ ఏ దట్ ఇట్ ఎక్స్చేంజెస్ ద ఎనర్జీ అండ్ ఇట్ ఎక్స్చేంజెస్ ద మ్యాటర్. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఓపెన్ సిస్టమ్. దెన్ వాట్ ఈస్ ద క్లోజ్డ్ సిస్టమ్? నౌ క్లోజ్ విత్ ఏ ప్లేట్, ఒక మూత మూసేద్దాం. Let us put some cap there. So you put in such a way that let's say it is made with the steel material and the cap is also steel. It allows the heat exchange. So if you leave for some time, because of the sunlight it becomes hot and it exchanges the heat with the surroundings. But the amount of mass, the number of water molecules remains constant. They cannot escape. Ante they shares the energy. సరౌండింగ్స్ తోటి ఎనర్జీని షేర్ చేస్తుంది, బట్ మాస్ ఈజ్ కాన్స్టెంట్, మాస్ని షేర్ చేయదు. సో దిస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ వీ కాల్డ్ యాజ్ అ క్లోజ్డ్ సిస్టమ్స్. దెన్ ఆబ్వియస్లీ వాట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్? నెదర్ ఎనర్జీ నార్ మాస్. అంతేనా? నో మోర్ ఇంటరాక్షన్స్ విత్ ద సరౌండింగ్స్. రెస్ట్ ఆఫ్ ద యూనివర్స్ దానికి సంబంధం లేదు. ఎనర్జీ కానీ మాస్ కానీ అంటే మ్యాటర్
ఏది సరౌండింగ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వదు. దట్ ఈస్ నోన్ యాజ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ద సిస్టమ్ మీన్స్ ద థింగ్ అండర్ స్టడీ. దేనైతే మనం చదవాలనుకుంటున్నాము, దేన్నైతే మనం అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాము, అదే సిస్టమ్. కెన్ బి ఆఫ్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్చేంజ్ విత్ ద సరౌండింగ్స్. ఎనర్జీ అండ్ మాస్ని ఎక్స్చేంజ్ చేసే దాన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 categories. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తాం, లెట్స్ సే వీ హ్యావ్ టేకెన్ అన్ సిలిండర్ and fill with some piston will be, a piston momentum will, piston arrangement will be there. That piston can be move up and down. And then, so let us say isolated from all the sides. Isolated from all the sides. So there is a adiabatic walls antam. And asala em surroundings tho interact avadu. Let's say this is the transparent. Now you have filled with some ideal gas. మనం రియల్ గ్యాస్ గురించి మాట్లాడడం. వాట్ ఎవర్ ద గ్యాస్, ద వర్డ్ ఐ యూజ్, దెన్ జనరలీ ఇట్ ఇస్ అన్ ఐడియల్ గ్యాస్ విత్ ఇన్ అవర్ సిలబస్. దిస్ ఇస్ ద గ్యాస్. సో ఐడియల్ గ్యాస్ ఉంది దాని లోపల. సో పిస్టన్ తోటి క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి ఇది క్లోజ్డ్ సిస్టమ్. మరి ఎనర్జీని ఎక్కడి నుంచి చేయొచ్చు? వీ కెన్ సప్లై హీట్ ఫ్రమ్ హియర్. వీ కెన్ సప్లై హీట్ ఫ్రమ్ హియర్. లెట్ us indicate with the heat delta Q. So let us even indicate with the specially symbol is dq. అంటే ఇలా చూపిస్తారు, dq, డెల్టా అంటారు దాన్ని, డి కాదు. ఓకే, ఇలాంటి సిస్టమ్ క్లోజ్డ్ సిస్టమ్. జనరల్గా మనం ఇదే తీసుకుంటాం, క్లోజ్డ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంటాం. సో నౌ లెట్ us come to the point of first law. The first law will be the work energy theorem or otherwise energy conservation అని. Okay, then what happens if I supply heat to the system? హీట్ ఇచ్చాను. సో హీట్ ఇవ్వగానే ద మాలిక్యూల్స్ విల్ అబ్జార్వ్. సో మాలిక్యూల్స్ అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత దాని యొక్క థర్మల్ ఎనర్జీ వచ్చేసింది అంటే దేర్ కైనెటిక్ ఎనర్జీస్ విల్ ఇంక్రీజ్. అంతేనా? దేర్ కైనెటిక్ ఎనర్జీస్ విల్ ఇంక్రీజ్. దెర్ మే బి ఏ కొలిజన్స్ విత్ ద కంటైనర్. సో యాజ్ అ పిస్టన్ ఈస్ ఫ్రీలీ మూవ్ అనుకుందాం, ఇట్ ఈస్ ఫ్రీలీ మూవబుల్ అనుకుంటే ఇట్ మే మూవ్. సో దెర్ మే బి ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. The piston is moved from this place to this place. It move అయింది అనుకుందాం. This is the displacement of the piston. Call it as some dx will be the displacement of the piston. dx or ds ఏదో ఒకటి. Okay, because these molecules will exert some force. These molecules will exert some force. Because of that force there is a displacement. Okay, there is any displacement. Now we see here, whenever there is a force on the container, there is a force on the piston. Assume that there is no friction, the piston can easily movable. There is a force, that force is due to the pressure of the gas. Force exerted by the gas, pressure of the gas and the area. Now there is a displacement, then I can say there is a work done. Okay, that means there is a work done by the gas. Work done by gas or work done by gaseous system or work done by system. Then how will define the work done will be? It is a scalar product of force and displacement. And then a scalar product of force and displacement. So the force can be written as, pressure can be written as pressure of the gas as the force is exerting normally force per unit area, force exerted by the gas per unit area. So area multiplied by the gas. So pressure into area into displacement is dx. Then cos of angle is 0 degrees because force a direction lo undo, displacement kuda ade direction lo untundi. So dot product tells kada, two vectors yokka dot product a dot b is equal to ab cos theta. Then I can write here pressure into area into dx, and this is the volume. Ante kada, change in volume. So that means I can write dv. So where dv is equal to a dx, change in volume, change in volume.
So this is the work done. Finally I can express it will be going from volume V1 to volume V2 P dV. When there is a displacement of the piston from here to here, then there is a volume, there is a change in the volume of occupied by the gas. So work done, finally I can represent it as integration from V1 to V2, pressure of the gas multiplied by change in the volume. So this is a simple way of work done by the gas we have calculated. The same thing even I can represent on a graph. So when I draw the graph, so force versus displacement. There is a force versus displacement graph is there. Force versus displacement graph is there. Let's say I am going from x1 position to x2 position. So there is a spring, then as a pull like this. So then this area will be the work done. So now you relate with the pressure. Here volume will come and here pressure will come. Let's say there is a change. So now I am going from volume V1 to, there is a volume V2. So what is this? Vertical axis multiplied by horizontal axis. So area nena, this is the area. So work done, integration from V1 to V2 P dV is equal to area under P versus V curve or graph. అట్లా చెప్పినా కూడా ఒకటే కదా. దిస్ ఇండికేటర్ డయాగ్రామ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ నోన్ యాజ్ ద ఇండికేటర్ డయాగ్రామ్స్. ద నేమ్ ఇండికేటర్ డయాగ్రామ్స్. ఓకే, సో వై వీ నీడ్ టు డిస్కస్ వర్క్ హియర్? బికాస్ when I supply some heat to the system, then what happens? First we already discussed, as these are the ideal gases we are taking, there is no interaction between them. Nothing to talk about the interactions or bond break avvachu alante em maatladana avasaram ledhu ikkada. So the only thing is they gain the energy and their kinetic energies will increase. Their kinetic energy ne manam emantam, energy per each degree of freedom is half kT అని రాసాం కదా ఆల్రెడీ. their kinetic energies will increase అవుతుంది. లేదా ఇంకోటి కూడా ఏం జరగచ్చు, there is a displacement of the piston, అంటే అది పైకి పోవచ్చు. అది పోకపోవడం వల్ల ఏంటి, మెకానికల్ వర్క్. సో when I supply some heat to the system, it can happen that there may be an increase in the energy of the molecules, that is we call generally internal energy అని అంటాం. దానికి ఉన్నటువంటి ఎనర్జీనే ఇంటర్నల్ ఎనర్జీ. దట్ కమ్స్ ఫ్రమ్ ద ఈక్విపార్టిషన్ థియరం నుంచి మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, ఫర్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత ఎనర్జీ ఉంది అని. దర్ ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ and there may be a mechanical work done by the system. So now you conserve the energy. I am giving the heat energy, then that reappears in the form of mechanical work done and in the form of internal energy of the molecules. That's why the first law of thermodynamics is simply the conservation of energy. The first law is simply the conservation of energy. Arthamainda? So then what way we will write the statement will be here. Then what is the statement of first law of thermodynamics we can write here. So when there is a change in the internal energy of the system called as dU, then there is a work done, mechanical work done called as dW. Then there is a change in the internal energy of the system called as dU. Okay, the first law statement we can write like this. Statement of first law. Statement of first law will be simply energy conservation. Energy conservation. So heat is given to the system will be appear in the form of internal energy plus mechanical work done. So this quantity is the internal energy of the system. Internal energy. ఇది ఎలా వస్తుందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కేటీజీ, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ లో మనం క్యాలిక్యులేట్ చేసాం. దెన్ హౌ ఇట్ కమ్స్, జస్ట్ నౌ ఐ టాట్ యూ హౌ టు క్యాలిక్యులేట్ ద వర్క్ డన్, టోటల్ వర్క్ డన్. సో వెన్ ఐ సప్లై హీట్ టు ద సిస్టమ్, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దట్ ఈస్ ద సింప్లీ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్. ఇంకా మనం డీప్ ఇన్సైట్కి వెళ్తే వాట్ ఇట్ గివ్స్, it
tells the conversion of heat into work. It tells the conversion of heat into work. How much heat will be converted into mechanical work? Conversion of heat into mechanical work. It does not say anything about flow of heat. అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ ఇట్ సెల్ఫ్ విల్ గో అన్నది అసలు అంటే ఏం డిస్కస్ చేయదు ఇది. ఇట్ డస్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఫ్లో ఆఫ్ హీట్. ఇట్ డిస్కస్ అబౌట్ హీట్ conversion from one form to another form. So the heat is here is converted into mechanical work. So the first law of thermodynamics also says like this. Okay. So I hope it is clear what is the first law, why it is called the energy conservation principle. Okay. So that's why KTJ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ హీట్ ఇవ్వంగానే ద మాలిక్యూల్స్కి ఏం జరుగుతుంది? సో దెర్ మే బి ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్, ఈవెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో. పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ ఇంటరాక్షన్ ఎనర్జీ. బట్ ఇంటరాక్షన్ ఎనర్జీ లేదని డిఫైన్ చేసుకున్నాం కదా ఐడియల్ గ్యాస్కి. సో దెర్ ఇస్ నో ఫ్యాక్టర్ ఏ. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్లో ఏ ఎందుకు వస్తుంది? అట్రాక్షన్ ఫోర్స్ వల్ల వస్తుంది. అది లేదు ఇక్కడ. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. సో వాట్ ఇస్ ద ఎనర్జీ ఫర్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? హాఫ్ KT ఫర్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఎఫ్ అనే నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి, అది కూడా డిస్కస్ చేస్తామా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్లో. సో మోనోఅటామిక్ గ్యాస్ అయితే ఏమవుతుంది, డైఅటామిక్ అయితే ఏమవుతుంది, వాట్ ఇస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విల్ కమ్ 6. ఓకేనా, దట్ విల్ రైట్, యూ నోట్ డౌన్ దిస్, దట్ విల్ సెటిల్. సో వర్క్ డన్ బై ద గ్యాస్, వర్క్ డన్ బై ద సిస్టమ్. గ్యాస్ అన్న గ్యాసియస్ సిస్టమ్ అన్న రెండు ఒకటి. ఓకే, ఐ హ్యావ్ ఇట్ ఇస్ క్లియర్. సింపుల్ స్టేట్మెంట్. దెన్ వాట్ ఈస్ దట్ మిస్టరీ హియర్? ఏమన్నా పెద్ద లాజిక్, అసలు అర్థం కాని లాజిక్ ఇక్కడ ఏమన్నా ఉందా? ఏం లేదు అర్థం కాని లాజిక్. నీకు అసలు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడం 8th ఎప్పుడో 9th నేర్పించింటారు వర్క్ డన్, అంతేనా? సో దెన్ వాట్ హ్యాపెన్స్? సపోజ్ స్టవ్ మీద అన్నం పెట్టినాము, మూత మూసేసాము, కింద నిప్పు అంటించాము. సో ఏం జరుగుతుంది అంటే మనం చెప్పిన అన్నీ జరుగుతుంటాయి అక్కడ, అంతేనా? దట్స్ ఇట్.